చేసినటువంటి బిల్ అధ్యక్ష. ప్రజల తీర్పుని అపహాస్యం చేస్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా వాళ్ళ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఏ విధంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కౌన్సిలర్లైనా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్ల వాళ్ళకు సంబంధించిన నిర్ణయాన్ని కాదని చెప్పి బేరసారాలకు తెరలేపి ఏ విధంగా రకరకాలుగా మేయర్లను మున్సిపల్ చైర్మన్లని మార్చారని చూసాం అధ్యక్ష. ఉదాహరణకి మా ఆదోని మున్సిపాలిటీలోనే చూస్తే 2 సార్లు చైర్మన్లు మార్చారు అధ్యక్ష. ఎందుకు మార్చారు అంటే అప్పట్లో ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మాట వినలేదని ఒకసారి, లేదా 2 సంవత్సరాలకు ఒకసారి మారుస్తాము మా పద్ధతే ఇది అనే విధంగా మార్చారు అధ్యక్ష. ఇద్దరు వైస్ చైర్మన్లు ఉంటారు అధ్యక్ష. వీళ్లకు ఏం పని ఉండదు అధ్యక్ష. ఊరికే హోదా కోసమో వాళ్ళ ఆడంబరాల కోసమో ఈ వైస్ చైర్మన్లు పెట్టుకొని ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ప్రజల దగ్గర నుంచి ఎన్నుకోబడిన వాళ్ళకి విలువ లేకుండా చేసిన విధానాన్ని నేను స్పష్టంగా చూశాను అధ్యక్ష. ఈ పరిస్థితి మారి ఇప్పుడు క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారో ప్రత్యక్షంగా ఎన్నిక చేసుకోవాలన్నట్టు నీతి ఆయోగ్ సూచన ద్వారా వచ్చినటువంటి ఈ బిల్లుని నేను సమర్థిస్తా ఉన్నాను అధ్యక్ష. ఇదే సందర్భంలో పట్టణ శాఖ మంత్రి గారు అందుబాటులో ఉన్నారు. ఆయనకు ఒక్క విషయాన్ని మాత్రం ఆదోని వైపు నుంచి చెప్పాల్సింది, ఆదోని పట్టణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు అన్నది చాలా కీలకమైనది. మా ప్రధాన సమస్య ఇరుకు రోడ్లు అడ్డదిడ్డంగా కట్టినటువంటి భవనాల అధ్యక్ష. 1986లో మొదటి మాస్టర్ ప్లాన్ 80 అడుగుల రోడ్డు వెడల్పుతో వచ్చింది. దాన్ని ఎవరు పట్టించుకోలేదు. 20 ఏళ్లకే పరిమితమైందని ఏ ఎమ్మెల్యే కూడా దీన్ని పట్టించుకోకపోవడం వల్ల నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2026లో 40 సంవత్సరాల తర్వాత 100 అడుగుల రోడ్డు వెడల్పుతో మాస్టర్ ప్లాన్ వచ్చింది. ప్రధాన రోడ్లపై కట్టినటువంటి భవనాలు నియమ నిబంధనలకు లోబడి కాకుండా ఇష్టం వచ్చినట్టుగా కట్టడం, ఎటువంటి పార్కింగ్ లేకుండా, ఎటువంటి సెట్ బ్యాక్ లేకుండా, ఎటువంటి గిఫ్ట్ డీడు లేకుండా చేసినటువంటి భవన నిర్మాణం వల్ల ఈ సమస్య వచ్చింది. వీటిని తగిన విధంగా చర్యలు తీసుకొని రోడ్ల వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో అప్రూవర్ కాని లేఅవుట్లు, నాన్ లేఅవుట్లు ఎటువంటి నిబంధనలు లేకుండా పేదలకు ప్లాట్లు అమ్మి మోసం చేస్తున్నారు అధ్యక్ష. వీటిని రిజిస్టర్ ఆఫీసులో కూడా డబ్బుల కోసం ఏదో విధంగా ప్రభుత్వానికి డబ్బులు వస్తాయనో ఏదో అటు ఇటు చేసి రిజిస్ట్రేషన్లు చేసి చివరికి పేదలను ఎత్తిన ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దీన్ని ప్రత్యేకంగా చూసి ఆదోని పట్టణానికి మాస్టర్ ప్లాన్ అమలును వెంటనే సహకరించాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష.